ప్రార్థన చేసుకున్నాము. సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నటకు మనందరం కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాము. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను ఈ యొక్క ప్రార్థనను మనం ముందుకు తీసుకెళ్దాము. ప్రార్థించుకున్నాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. రాత్రికాల సమయంలో మీ నామాన్ని కనపరుస్తూ మీ చిత్తాన్ని వాక్యం ద్వారా తెలుసుకొని పోతుండగా మీరు మాతో మాట్లాడగలరని, మీ వాక్యం ద్వారా మాతో మీ మాటలను అందించి మీకు కావాల్సినటువంటి హెచ్చరికలు మాకు దయచేయగలని బతిమలాడుకొంచు. ఇక వీడియో ద్వారా రాబోతున్నటువంటి ఈ యొక్క వీడియోను ప్రతి మందికి కూడా చూసి వాటిని ఎందు ఆత్మీయంగా ఆ వీడియోని బట్టి ఆత్మీయంగా ఎదుగుటకు కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యాన్ని దయచేయగలని, ఈ యొక్క వీడియో ద్వారా మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయగలని కోరుకుంటూ వాక్యాన్ని బోధిస్తున్న నా గుణం కూడా మంచి జ్ఞానమును, మంచి యోగ్యమైన బోధకు జ్ఞానవంతమైన బోధను పలికించుకోగలరని కోరుకుంటూ మీకు సమస్తం అప్పచెప్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ఈ విన్నపములన్నీ కూడా అడుగుతున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయమున కూడి వచ్చినటువంటి అనగా వీడియోని వినబోతున్నటువంటి ప్రియులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే ఈరోజు మనం నేర్చుకుని పోతున్నటువంటి అంశము ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అన్నప్పుడు అతను ఏమి చేయాలి అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాము. చూడండి, ఏ వ్యక్తి అయినా సరే అతని యొక్క ఫిజికల్ అపీరెన్స్ ని బట్టి అంచనా వేయడము కష్టము. అనగా పైకి కనబడుతున్నటువంటి ఆ బాహ్య చూపునకు బాహ్యగా అనగా బయటికి కనబడుతున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఒక వ్యక్తిని అంచనా వేయడం అనేది చాలా మూర్ఖత్వము. అది అంచనా వేయడం అనేది కూడా జరగదు. అంటే అలా అంచనా వేయడము అనేది న్యాయవంతంగా ఉండదు. అది చాలా పొరపాటుతనంగా ఉంటున్నది. గమనిస్తే ఒక వ్యక్తిని చూసి అవును ఇతడు మంచోడు అని చెప్పగలమా? అలా చెప్పగలిగితే అది ఖచ్చితంగా మనము పొరపాటు చేసిన వారమే. ఎందుకంటే ఒక వ్యక్తిని యొక్క సంగతులు ఆ వ్యక్తికి తప్ప పక్కనోళ్లకు తెలియవు. అలాగే ఆ వ్యక్తికి కూడా ఆ మార్గము అంటే వాని దృష్టికి వాడు ఎలాగ ఉంటున్నాడంటే మంచివాడుగానే కనబడుతూ ఉంటాడు, కానీ తుదకు ఫలితము దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు అతడు దేవునికి ఇష్టడుగా ఉండేవాడుగా లేడు. ఆ మాటలను బట్టి ఈరోజు మనం అంశాన్ని నేర్చుకున్నట్లయితే ప్రియులారా, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదిగాడా అని ఎలా అర్థం చేసుకోగలడు అని ఈరోజు మనం ఆ ప్రశ్న వేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే, ఏ వ్యక్తినైనా కానీ చూడగానే మనము చెప్పలేము అతడు జ్ఞానవంతుడుగా లేదా ఆత్మ సంబంధుడా, అతడు చాలా దైవికమైనటువంటి వ్యక్తి అని అతనిని చూడగానే మనము చెప్పలేము. అంటే పైకి కనబడుతున్నటువంటి ఆ ఫిజికల్ అపీరెన్స్ ని బట్టి మనము అంచనాలు వేయలేం. అలా వేసినట్లయితే ఖచ్చితంగా మనము పొరపడుతున్నట్లే. ఎందుకంటే అతని గురించి మనకు పూర్తిగా తెలియదు, ఏవో కంటికి కనిపిస్తున్నవే మనము అంచనాలు వేస్తూ ఉంటున్నాము. అయితే అలాగే ఆ వ్యక్తి కూడా తనను తాను మంచివాడనే అనుకుంటూ ఉంటాడు, కానీ ఆ వ్యక్తి లాస్ట్కు ఎక్కడికి చేరతాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ వ్యక్తికైనా తన మార్గము సరైనదిగానే ఉంటుంది. మనం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినప్పుడు అక్కడ ఎలాగుంటుంది, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగానే కనబడుతున్నాయి. ఒకని నడతలు వాని దృష్టికి నిర్దోషముగానే కనబడుతున్నాయి. అలాగే 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదివినప్పుడు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతున్నది, అయినను తుదక అది మరణమునకు చేరును. చూడండి, వాని దృష్టిలో అది వాడు చేస్తున్న పనులు, వాడు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా అతనికి యథార్థంగానే ఉంటూ ఉన్నాయి. అయితే అది చివరకు ఎక్కడ చేరుతుందా అనేది ముఖ్యము. ఇక్కడ వాని దృష్టికి వాడు జ్ఞానవంతుడిగానే ఉంటున్నాడు, వాని దృష్టికి వాడు యథార్థంగానే కనబడుతున్నాడు. అయితే అది తుదకి ఎక్కడికి చేరుతుందంటే మరణానికి చేరుతుంది అని లేఖనాలు మనకు చెప్తున్నాయి. దీనిని బట్టి మనం ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి పిల్లారా, మనము ఏం చేయాలి అని అంటే మన ఆలోచనలను పక్కన పెట్టి మనకున్నటువంటి ఆ మంచి గుణం అనగా మనకున్నటువంటి ఆ ఆలోచనలతో మనం ఎదుటి వాళ్ళను చూడడం మొదలుపెట్టి ఆపివేసి మనకున్నటువంటి ఆ సొంత జ్ఞానంతో మనం ఆయనను చూడకోకుండా
లేఖనాలను పరిశోధన చేసుకుంటూ మనుషులను ఆత్మీయంగా ఎదిగించాలి. అనగా తనను తాను కూడా ఏం చేయాలి అంటే, తనను తాను గొప్పవాడు అని అనుకోకుండా, తనను తాను నేను నిర్దోషిని అని అనుకోకుండా, తనను తానే నేను యథార్థవంతుణ్ణి అని అనుకోకుండా, అతను తనను తాను పరీక్షించుకొని నేను యథార్థవంతున్నా లేదా విశ్వాసినేనా లేదా నేను ఆత్మీయంగా సరైన మార్గంలోనే ఉంటున్నానా అని తనను తానే పరీక్షించుకోవాల్సిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే వాని దృష్టికి అది యథార్థంగానే కనబడుతుంది కాబోలు. అయితే అది చివరకు ఎక్కడికి చేరుతుంది అనేది అది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుంటున్నప్పుడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందిరని నిరీక్షించుచున్నాము. ఇక్కడ ఏమో చెప్తున్నారంటే, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు విశ్వాసం గలవారు లేక మీరు విశ్వాసం గల వారు కాకుండా ఉంటున్నారో అని మిమ్మల్ని మీరే శోధించుకోండి, పరీక్షించుకోండి. అలా పరీక్షించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, మనము విశ్వాసంలో ఉంటున్నామా, మనం విశ్వాసంలో లేమా అనేది మనకు అర్థమవుతుంది. మనము విశ్వాసం అని అనుకుంటూ వెళ్తూ ఉంటే మన ఆత్మీయ స్థితి పడిపోయేదానికి అవకాశం ఉంది. దాని ముగింపు నాశనం కావచ్చు. అందుకే మనం ఏం చేయాలంటే, తరచుగా మనము నీతిమంతులమని అనుకోకుండా, తరచుగా మనము గొప్పవారమని భావించుకోకుండా, మనలను మనం పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ అనుదినము ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ పరిశీలన చేయవలసిన వారుగా మనం ఉండాలి. మనల్ని పరిశోధన చేసుకోవాలి దేవుని యొక్క వాక్యంతో. అనగా చూడండి, దేవుని యొక్క వాక్యమును కంపేర్ చేసుకుంటూ, అవును నేను ఇలా ఉన్నాను, దేవుని మాటలు ఇలా చెప్తున్నాయి, నేను దానికి సరైనట్టుగానే ఉంటున్నానా లేనా అని వాక్యముతో మనమే పరిశోధన చేసుకోవాల్సిన వారిగా మనం ఉంటున్నాము. అలా మనము దేవుని యొక్క వాక్యంతో పరిశోధన చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆత్మీయంగా ఎదిగేదానికి 100% అవకాశం అనేది ఉంటుంది ప్రియులారా. దీని అర్థం మనం చూసుకుంటే, మనము వాక్యంతో మనము కంపేర్ చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాము. అయితే దేవుని యొక్క వాక్యంతో మనమే శోధించుకోవాలి అని అన్నప్పుడు, దేవుని యొక్క వాక్యంతో మనము పరీక్షించుకోవాలి అని అన్నప్పుడు మనకు లేఖనాలు తెలిసి ఉండాలి కదా ప్రియులారా. అవును కదా, లేఖనాలు మనకు తెలిసినవి ఉండాలి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క పరిస్థితులు ఎలా ఉండాలి, అనగా ఏ మాటలు ఏ విధంగా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి, చూపులు ఎలా ఉండాలి, పద్ధతులు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు తెలియాలి. అంటే దేవుని యొక్క వాక్యంతో మనము కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు తెలిసి ఉండాలి మొదటిగా. అది మనం ఆలోచన చేసుకొని ఈరోజు నేర్లను పరిశీలన చేద్దాం. చూడండి, ఈనాడు మానవుడు ఏం చేస్తున్నారు అని గమనించుకుంటే, మానవుడు ఆకాశంలో ఉన్నటువంటి ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా తన మైండ్ లో పెట్టుకొని చూసి వస్తున్నాడు. అంటే ఆయన అంతరిక్షాన్ని అంతా కూడా గాలించి వస్తూ ఉన్నాడు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రము పరిశీలన చేసేవాడిగా లేడు. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు అతడు ఖచ్చితంగా తన పరిస్థితి అనగా తన ఆత్మీయ స్థితి ఇలా ఉన్నది అని తనను తాను డెవలప్ చేసుకునే దానికి చాలా ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ ఈనాడు మానవుడు అలా లేడు. ఆకాశాన్ని భూమిని అంతా కూడా చుట్టుకొని వస్తున్నాడు, కానీ చూస్తున్నాడే కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం వెదకడం లేదు. దేవుని యొక్క మాటలను మాత్రం వెదకడానికి ఇష్టపడడం లేదు. ఆత్మీయంగా ఎదగాలని కోరుకోవడం లేదు. అలా ఆత్మీయంగా ఎదగాలని కోరుకునేవాడు
ఖచ్చితంగా దేవుని యొక్క మాటలను వెతికి దాంతో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అని నేర్చుకుంటాడు. అయితే చూడండి, యోబు గ్రంథం 28వ అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా చెప్పబడి ఉన్నది. యోబు గ్రంథం 28వ అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ ఏమని తెలియజేస్తున్నారంటే, యోబు గారు చూడండి మానవుల గురించి ఏమని చెప్తూ ఉన్నారంటే, మానవుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అంటే ఆకాశంలో ఉన్నటువంటి, భూమిలో ఉన్నటువంటి లోయలలో, సొరంగములలో అన్నిట్లలో తిరుగుతున్నాడు. అచ్చట వారు అట్టా ఇటుగా ఎన్నో ఎత్తుకులాడుతూ ఉన్నారు. అయితే చూడండి, అతడు ఏం ఎత్తుకులాడడం లేదంటే దేవునికి జ్ఞానాన్ని వెతకడం లేదు అని 28వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. చూడండి, కూసు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయిన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? అది సజీవులందరి కన్నులకు మరుగైనది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. చూడండి, మానవుడు ఏం చేస్తున్నాడు అంటే 28వ అధ్యాయం 24వ వచనంలో ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశం క్రింది దాని అంతటిని తెలుసుకుంటున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలన నీవు ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి మానవ జనములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూసినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచను, దాన్ని స్థాపన చేసి పరిశోధించను. చూడండి, ఇక్కడ మనం మానవుడి గురించి ఆలోచన చేస్తే, మానవుడు ఏం చేస్తున్నాడంటే జనులు తిరుగు స్థలములకు చాలా దూరంగా మనుషులు సొరంగం తవ్వుదురు, వారు పై సంచరించుచు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరంగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు, దాని రాళ్ళు నీలరత్నమునకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి. చూడండి, ఈ వచనాలన్నిటిని మనం చదువుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మానవుడు దేవునికి జ్ఞానాన్ని వెతకడం లేదు. మానవుడు ఏదేదో వెతుకులాడుతూ ఉన్నాడు కానీ, అనుభవిస్తున్నాడు కానీ, దాని వెనకాల ఉన్నటువంటి మూలాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు అనేది ఈ అధ్యాయంలో మనం చూడగలం. ఇలా యోబు గ్రంథం 28వ అధ్యాయంలో చదివినప్పుడు దేవునికి జ్ఞానము ఎదగాలి, దేవునికి జ్ఞానాన్ని మనం వెతికేవారుగా ఉండాలి అని చాలా వివరంగా చెప్తూ ఉంటాడు అక్కడ. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే అన్నిటినీ అనుభవిస్తున్నాడు కానీ దేవునికి జ్ఞానాన్ని వెతకడం లేదు. నిజంగా దేవునికి జ్ఞానాన్ని వెతికితే వాడు పరిశోధన చేసుకునేదానికి, అనగా వాడు అభివృద్ధి చెందించుకోవడానికి చాలా అవసరం, ఉపయోగపరంగా ఉంటుంది. ఎందుకంటే దేవునికి జ్ఞానము వాడికి ఉంటే, దేవునికి ఆలోచనలు, దేవునికి జ్ఞానము, ఆయన యొక్క మహా ఉన్నతమైనటువంటి ఆ గొప్పతనము వాడికి తెలిస్తే వాడు ఆత్మీయంగా దేవునికి లోబర్చుకోగలడు, ఆత్మీయంగా ఎదిగించుకోగలడు, అనగా ఆత్మీయంగా ఎదగగలడు. అయితే మానవుడు భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి ప్రతిదీ ఎతుకులాడుతున్నాడు కానీ దేవునికి దగ్గరగా ఎలా అవ్వాలి, దేవునితో ఆత్మీయంగా ఎలా లింకప్ కావాలి, అనగా దేవునితో అనుసంబంధం ఎలా కలగాలి అనే విషయాలను మానవుడు వదిలేస్తూ ఉన్నాడు, వెతకడం మానేస్తూ ఉన్నాడు. అయితే దేనికంటే ఏది ముఖ్యము అని అన్నప్పుడు మనకు యోహాను పత్రికలో 1వ పత్రికలో ఒక మాట ఉంటది, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ఇది దేవుని వల్ల పుట్టినవి కావు, అయితే అదంతా కూడా నశించిపోతున్నది. దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యము నిరంతరం నిలుచును అనేటువంటి మాట అక్కడ చూడగలం. అంటే మానవుడు నిరంతరం నిలవబడుతున్నటువంటి ఆ మాటలను వదిలేస్తూ ఉన్నాడు, నిరంతరము జీవించుతున్నటువంటి దేవుని యొక్క మాటలను వదిలేస్తూ ఉన్నాడు. అయితే మానవుడు సమస్తాన్ని వెతుకుతున్నాడు, భూమి మీద ఉన్నటువంటి క్షయమైనది, అనగా అంతరించిపోయేది, నాశనం అయిపోయేది దానిని వెతుకుతూ ఉన్నాడు మానవుడు. ఒకసారి యోహాను పత్రికలో మనం చూసినప్పుడు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటిని ప్రేమించినాడులా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని
దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఏం చెప్తున్నాడంటే లోకంలో ఉన్న ప్రతిదీ కూడా నశించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని వెదికేవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎప్పటికీ కూడా నిరంతరం కూడా నిలిచేవాడుగా ఉంటున్నాడు అనేది మనకు దేవుడు చెప్తూ ఉంటాడు. అయితే మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే నిరంతరం నిలిచేటువంటి దాని మీద మనసును పెట్టుకోకుండా నశించిపోయే దాని మీద మనసును పెట్టుకొని నాశనానికి చేరువైపోతున్నాడు. ఎందుకు అని అంటే తన దృష్టికి తాను జ్ఞానుడుగా ఉంటున్నాడు అనే భావనతో ఉంటున్నాడు, కానీ నేను జ్ఞానవంతుని అనుకుంటున్నాడే కానీ ఇంతకంటే ఎక్కువ జ్ఞానము, లోకము కంటే ఎక్కువ జ్ఞానము దేవుని దగ్గర ఉన్నది, దానిని వెదకాలి, దాని వలన మనం నిరంతరం జీవిస్తాము, అలా మనం ఆత్మీయంగా ఎదగాలి అనేటువంటి మాటలను మర్చిపోతున్నాడు మానవుడు. అయితే చూడండి, మనం అలా ఉండకుండా మనం ఏం చేయాలనేది మనం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా ఇశ్రాయేల్ జనాంగానికి ఒక మాట చెప్తూ ఉంటాడు. అక్కడ దేవుని ఆకాశం ఏమి ఆకాశంలో లేదు, దేవుని యొక్క వాక్యము ఆకాశంలో ఏమి లేదు, అది అనగా నువ్వు వెతకడానికి కష్టంగా అది ఏమి లేదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 11వ వచనం చదివినప్పుడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు, మనము దానిని విధిని గైకొనట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశం అందు ఉండున్నది కాదు, మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్న ఎలా, అది సముద్రపు అద్దరు మించినది కాదు, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయమున నీ చోటనున్నది. ఎలా ఉన్నదంట? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆజ్ఞలు అంటే అవి సమీపంగానే ఉన్నాయి. ఇదిగో అది ఆకాశంలో ఉన్నదేమో, దాన్ని ఎవరు తీసుకుని వస్తారు నా దగ్గరకు అనే ఆలోచన అక్కడ ఉండదు. సముద్రం లోపల ఉన్నదేమో, సముద్రపు అవతల ఉన్నదేమో అని అనుకునే దానికి లేదు. అది అక్కడ లేదు, ఆకాశంలో లేదు, సముద్రపు అవతల లేదు. అది మనతోనే ఉన్నది, మనకు సమీపంగా ఉన్నది, మన హృదయం నందునే ఉన్నది. ఆ ఆజ్ఞలను మనము దినము ధ్యానించాలి. ఆజ్ఞలను మనము దివారాత్రము గైకుంటూ మనలను మనము పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే అలా పరిశీలన చేసుకోవడానికి భయపడుతున్నటువంటి వారందరూ కూడా చెప్తారు, అది ఎక్కడో ఉన్నది, అది దేవుని యొక్క మాట నా దగ్గరికి ఎలా వస్తుంది అని సాకులు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈనాడు మానవుడు ఉంటున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం మనకు చేరువుగా ఉంటున్నది, దగ్గరగా ఉంటున్నది. దానిని మనము ధ్యానించుకుంటూ మనము ఆలోచన చేయాలి. సామెతల గ్రంథంలో ఇలాగుంటది. అక్కడ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనంలో, సంత వీధులలో అది జ్ఞానము ప్రచురము చేస్తూ ఉంటున్నది. అనగా వీధుల మూలలలో అది జ్ఞానము ప్రచురం చేస్తూ ఉంటున్నది. అది వీధులలో ఉంటున్నది అని కూడా మనకు చెప్తూ ఉంటున్నాడు. అది ఎక్కడో దూరంగా లేదు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మనకు దగ్గరగానే ఉంటున్నాయి. వాటిని మనము దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వదిలిపెడుతూ మన ఆత్మను నాశనానికి చేర్చుకుంటూ ఉంటున్నాము. చూడండి, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాట ప్రకారము వినాలి, అనగా వెదకాలి, వెతికి దానిని పొందుకోవాలి. వెతకడానికి దేవుడు అదేమి దూరంగా లేదు, మనకు దగ్గరగానే ఉన్నది. జస్ట్ మనము దానిని పట్టుకునే వారిగా మనం ఉండాలి, అనగా దానిని మనము యాక్సెప్ట్ చేసేవారిగా మనం ఉండాలి. వెతుకుడే మీకు దొరుకును, అడుగుడే మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వాడికి దేవుడు కాదనుకోకుండా ఇస్తాను అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలని అంటే దేవుని యొక్క మాటలను వెతకాలి, దేవుని యొక్క మాటలను అడగాలి, దేవుని యొక్క ఆ చిత్తాన్ని మనము వెతికేవారుగా మనం ఉండాలి. ఇలాగా మనం వెతికి దేవుని యొక్క మాటలను మనము మనతో పరిశీలన చేసుకోవాలి, మన ఆత్మకు అని మనము నేర్చుకోవాల్సిన వారుగా మనం ఉంటున్నాము. అది ఎక్కడో దూరంగా లేదు, అది సమీపంగానే మన వీధులలోనే ఉంది, మన ఇంటి దగ్గరే ఉంది, మనతోనే ఉంటున్నది. కానీ మనం దాన్ని వెతకాలి, దాన్ని అడగాలి,
దేవుడా నాకు ఈ జ్ఞానం కావాలి అని మనం దేవుని అడిగేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. మన హృదయంలో దగ్గరగానే ఉంటున్నది అది. మనం అడిగేదానికి మనం ముందుకు రావాలి. ఇలా మనం ఆలోచించుకుంటూ పోయినప్పుడు వెదికేదానికి, పరిశీలన చేసేదానికి మనము చాలా చొరవ చూపాల్సిన వారిగా ఉంటున్నాము. ఎజ్రా గ్రంథంలో మనం చదివినప్పుడు ఎజ్రా దినదినము దాన్ని చదివేవాడు, దాని ఆజ్ఞ ప్రకారం నడుచుకొని ఇతరులకు కూడా నడిపించడానికి తను తానే దేవుని యొక్క వాక్యం పట్ల పరిశీలన చేసేటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు ఎజ్రా. ఎజ్రా గ్రంథం మనం గమనించినప్పుడు ఎజ్రా గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఎజ్రా దేవుని యొక్క మాటల ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము తనను తన జనులను నడిపించడానికి దేవారాత్రము ఆ యొక్క పరిశోధన, ఆ బైబిల్, ఆ గ్రంథాన్ని పరిశోధన చేసేటువంటి పరిస్థితిలో ఎజ్రా ఉంటున్నాడు. చూడండి, ఎజ్రా గ్రంథము మనం చదివినప్పుడు ఏడో అధ్యాయము ఎజ్రా గ్రంథము 10వ వచనాన్ని మనం చదివితే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకును. ఎలా చేస్తున్నాడు అని అంటే పరిశోధన చేస్తూ ఉన్నాడు. అతను పరిశోధన చేశాడు, వెదికాడు, అతనికి దొరికింది. ఆ దొరికిన దానిని బట్టి ఆయనతో పాటు తన జనులను కూడా రక్షించాడు, దైవ మార్గంలోకి నడిపించాడు ఎజ్రా. ఈనాడు మనకు కూడా అదేం దూరంగా లేదు. మనం కూడా దాన్ని దగ్గరగానే ఉంచుకుంటున్నాము. కానీ మనకు వెదికేదానికి శక్తి లేదు, వెదికేదానికి సమయం ఇవ్వలేకపోతున్నాము. ఆ పరిశోధన చేసేదానికి మనము సమయాన్ని వెచ్చించలేకపోతూ ఉంటున్నాము. అలా పరిశోధన చేసేదానికి, వెదికేదానికి, ఆ పరీక్షించడానికి మనకు సమయం లేకపోతే మనల్ని మనమే నాశనానికి నడిపించుకునే వారిగా ఉంటున్నాము అని మనం అర్థం చేసుకోవాలి, గమనించుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఇలా మనము ఆలోచన చేసుకుంటూ పోతే మనము అక్షయమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వెదికేదానికి మనము వేగిరపడాల్సినటువంటి వారుగా ఉంటున్నాము. ప్రియులారా, చూడండి, అక్షయమైనటువంటి ఆహారం కోసం మనం వెదికే వారుగానే ఉండాలి. కానీ నశించిపోయినటువంటి క్షయమైనది ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనము కోరుకోకూడదు. కాబట్టి ప్రియులారా, చాలా వివరంగా మనం అర్థం చేసుకోగలము. లోక సంబంధమైన యందు మనము బ్రతుకుతూ, లోక సంబంధమైన వాటి యందు ఆశపడుతూ దానినే కావాలని కోరుకోవడం అనేది చాలా మూర్ఖత్వం. ఎందుకంటే జ్ఞాని అయినటువంటి ప్రతి వాడు కూడా నిరంతరము నిలిచిన దాని మీదనే మనసును ఉంచుతాడు. మనము జ్ఞానవంతులమే అని మనము ఎలా తెలుసుకోగలము అంటే, ఏ వ్యక్తి అయితే ఆత్మీయంగా బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ ఉంటాడో, ఆత్మీయంగా పరిశోధన చేసుకుంటూ ఉంటాడో అతడు జ్ఞానవంతుడు అని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే బైబిల్ ద్వారా, అనగా దేవుని మాటల ద్వారా, దేవుని గ్రంథం ద్వారా మనం నిరంతరం నిలిచేదానికి 100% అక్కడ ఆస్కారం ఉన్నది. కానీ లోక సంబంధమైన వాటి ఎంతో మనసు పెడుతూ ఉన్నాము, కానీ అదంతా కూడా నాశనానికి దారి తీస్తున్నది అనేది కూడా గమనించుకుంటూ, మనలను మనమే లేఖనాలను పరిశోధన చేసుకుంటూ మనలను మనమే ఆత్మీయంగా ఎదిగించుకోవాల్సినటువంటి అక్కర మనకు ఎంతైనా ఉన్నదని నమ్మొచ్చు. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని దినదినము పరిశోధన చేసుకుంటూ దీవారాత్రము దానిని ధ్యానిస్తూ ముందుకు వెళ్ళవలసిన వారుగా ఎంతైనా ఉండాలి అంటూ ఈ మాటల ద్వారా మిమ్మల్ని మీకు హెచ్చరికలు ఇస్తూ నన్ను నేను హెచ్చరికలు చేసుకుంటూ మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ప్రియులారా, అందరికీ వందనాలండి.